జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, తర్వాత వచ్చేసి ఈ నామినేషన్ల ప్రక్రియ, ఒకరి మీద ఒకరు పోటీగా ఉవ్వెత్తున ప్రచారం అయితే జరిగింది. అతిరథ మహారథులు కూడా ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారము ఇతంత ముగిసిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అయితే ఘన విజయం సాధించింది. ఇది మనం అందరం కూడా చూసినాం. అయితే మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడానికి కారణం ఏందో తెలుసా మీకు? ఈ న్యూస్ ద్వారా అందుకు గల కొన్ని కారణాలను అయితే ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. నిన్న వచ్చినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. మొత్తం 288 స్థానాలకు గాను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 235 స్థానాలు సాధించి అతి పెద్ద విజయాన్ని అయితే నమోదు చేసింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 149 స్థానాలలో పోటీ చేసి 132 స్థానాలను, అర్థమవుతుందా, 149 స్థానాల్లో పోటీ చేసి 132 స్థానాలను కైవసం చేసుకొని అతి పెద్ద పార్టీగా అయితే అవతరించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో 130 స్థానాలు దాటినటువంటి ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ అయితే రికార్డును తిరగరాసేసింది. ఇక మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి మనం న్యూస్ అఖండ వీడియోల ద్వారా కూడా గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయితే బీజేపీ కూటమి గెలుపున గల కారణాలను ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఇంతకు ఆ కారణాలు ఏందో కొన్నిటిని మీకు ఇప్పుడు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే మీకు అందరికి కూడా తెలుసు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ మాత్రం అలుపెరగకుండా, విశ్రాంతి లేకుండా నిశ్శబ్దంగా డోర్ టు డోరు క్యాంపెయిన్ అయితే వేసినారు. మహారాష్ట్రలోనే ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ శాతం పెరిగేటట్టు చర్యలు అయితే తీసుకున్నారు. ప్రజలు పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చి ఓటేసేటట్టు ప్రజలను ఆ విధంగా వాళ్ళను మోటివేట్ చేశారు. మన వాళ్ళకు మామూలు బద్ధకం కాదు. కనీసం ఎలక్షన్ వచ్చిందనుకో, ఆ రోజు ఏమైనా సెలవు వచ్చేదేమన్నా, ఇంట్లో కూర్చొని ఏమైనా సినిమాలు చూద్దాము, లేకపోతే ఇంకేమైనా మనం వ్యక్తిగత పనులు ఏమైనా ఉంటే చూసుకుందాము, ఈ కథల్లో ఈ ఆలోచనలో ఉంటారు మనోళ్ళు. ఓరే స్వామి, ఆ ఉత్తరోళ్ళంతా వచ్చి గంప కొత్తగా వాళ్ళకి ఎవరు దొబ్బాలో వాళ్ళ హోటలు దొబ్బుతారా? మనోళ్ళు ఉండే గాడికి ఒక 10 మంది ఉంటే ఇద్దరు అట్ట ముగ్గురు అట్ట నలుగురు ఇలా పాటికి వెళ్ళి పోతూ ఉంటారు. వాళ్ళేమో గంప కొత్తగా ఓట్లేసుకొని ఎవరైతే నాయకుడు కావాలనో వాళ్ళకి నచ్చిన నాయకుడిని వాళ్ళు గెలిపించుకొని వాళ్ళు మన నెత్తిరెక్కి తొక్కుతారు అన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళ పాటికి వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే స్వామి, మన జాతీయ నష్టపోయేది. అలా జరగకుండా ఆర్ఎస్ఎస్ ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్గా పిలిపించి వాళ్ళందరి దగ్గర ఓటు వేసేటట్టు ప్రజలందరినీ కూడా ఆ విధంగా మోటివేట్ చేసింది. చూడండి, ఇది ఎంత పెద్ద పనో, ఎంత సాహసం ఒకసారి ఆలోచించండి. ఇక మహారాష్ట్ర ప్రజలపైన బీజేపీ ఏంటంటే ఒక చిన్న సర్వే ఒకటి చేసింది. ఈ సర్వేలో ఏం తెలియదంటే మహారాష్ట్రలో ఉండేటటువంటి ప్రజలు బలమైన అభ్యర్థులకే ఓటేస్తున్నారంట. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి సరే, ఇరు పార్టీలు ఒక 2 ప్రధానమైన పార్టీలు లేకపోతే 3 ప్రధానమైన పార్టీలు ఉంటాయి. వీళ్ళ ముగ్గురులో ఎవరు బలమైన అభ్యర్థి అని చెప్పి చూసి వాళ్ళకి ఓటేస్తున్నారంట. అంటే గట్టిగా మాట్లాడుతా ముందుకు దూసుకుపోయే స్వభావం ఉన్నటువంటి, ఆ తత్వం ఉన్నటువంటి నాయకులకే పట్టం కడతారు. అందుకే ఈసారి బీజేపీ తమ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులనే ఎమ్మెల్యేలుగా పోటీకైతే నిలబెట్టింది. అర్థమవుతుందా? అలాగే మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు కదా, ఆయన కావచ్చు, శరద్ పవార్లు తమను బీజేపీ వెన్నుపోటు పొడిచిందని, తమ పార్టీలను బీజేపీ నిట్ట నిలువునా చీల్చిందని మొసల కన్నీళ్ళు పెట్టుకొని దొంగేడు పేర్చారు. అర్థమవుతుందా? దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు అయితే సాధించారు. కానీ ఈసారి ఆ పప్పులైతే ఉడకల. ప్రజలు సింపతి అంటే సానుభూతి వైపు ఏ మాత్రం కూడా చూడకుండా ప్రజా సమస్యలపైన మాత్రమే స్పందించి ఓటేశారు. ఎవరైతే ప్రజలను దగ్గర దిగలుగుతారు, ఎవరైతే ప్రజలను తమ సొంత బిడ్డలాగా చూసుకోగలుగుతారు, పథకాల విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎవరైతే సమర్థవంతంగా పనిచేయగలుగుతారని ఆలోచించే ఎన్డీఏ కూటమికి అయితే ఓట్లేశారు. అదేవిధంగా ఈసారి ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి ఉన్నది కదా, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన కావచ్చు, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ బాగా పక్కాగా జరిపింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అద్భుతంగా పనిచేశారు. ఎంతో ప్రీ ప్లాన్డ్గా పనిచేశారు.
అలాగే లడ్కీ బెహన్ యోజన పథకం ద్వారా అన్ని కులాలు మరియు వర్గాల మహిళలు లబ్ధి పొందడంతో అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఈసారి ఎన్డీఏ కూటమి పార్టీలకి ఓట్లు వేశారు. అంటే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందినాయి. అలాగే ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి పదవి కోసం ఆశ లేదు అని అటు ఏక్నాథ్ షిండే కావచ్చు, ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు బహిరంగంగా ప్రకటించినారు. అంటే మాకు పార్టీ అధికారంలోకి రావాలి కానీ మాకు ముఖ్యమంత్రి పదవి మీద మాకు ఆశ లేదని చెప్పేసి బహిరంగంగా బాహాటంగా ప్రకటించారు. దీంతో ఎన్డీఏ కూటమికి ఒక సానుకూలమైనటువంటి ఒక ప్రశాంతతమైన ఒక వాతావరణం అయితే ఏర్పడింది. కానీ ఈ మహావికాస్ అఘాడి కూటమి కాదు కదా, అదే ఈ కాంగ్రెస్ కూటమి. ఆ కూటమిలో మాత్రం ఎన్నికల ప్రచార సమయంలోనే ముఖ్యమంత్రి పీఠం కోసం 3 పార్టీలు పోటీ పడినాయి. ఎవరికోళ్ళు ఈసారి ముఖ్యమంత్రి మా పార్టీకే వచ్చాది, మా పార్టీకే వచ్చని చెప్పేసి వీళ్ళు ఒక దగ్గర డబ్బా కొట్టుకోవడంతో పాటు ఒక భ్రమలో బతికినారు. దీంతో ప్రజల్లో ఈ కాంగ్రెస్ కూటమి పైన ఒక అసహ్యమైనటువంటి ఒక భావం మొదలైంది. అంటే వీళ్ళు ఎంతసేపటికి అధికారం కోసమే కానీ ప్రజల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ వీళ్ళు ఆలోచించడం లేదని చెప్పేసి ప్రజల్లో ఒక భావన అయితే వచ్చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, ఫైర్ బ్రాండ్, ఆయన ఈ మహారాష్ట్ర ప్రచారంలో ఎట్లా జరిగిందంటే ఈసారి అబ్బా నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రచారం ఒక ఊపు అయితే తెచ్చింది. బటంగతో కాటంగే నినాదం. అంటే ఓరే స్వామి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీ భాషలో, ఓరే స్వామి కలిసి ఉంటే మనం అందరం కలిసి ఒక పార్టీకి కన్నా ఓట్లు ఇచ్చే మనం బతకగలుగుతాం, మన భవిష్యత్తు ఉంటుంది, మన దేశానికి మన రాష్ట్రానికి యావత్తు మన హిందూ సమాజానికి భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా మనం ముక్కలుగా విడిపోయి ఇట్ట కొందరు మన పార్టీకి మనం దొబ్బించుకుంటా ఉంటే మనం సంకనానికి పోతామరా స్వామి, మీరు కలగని మేల్కోండి, లేకపోతే మనకు భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో అంత స్పష్టంగా చెప్పినాడు. అంటే ఆయన అందించిన నినాదం ప్రతి మరాఠీకి, ప్రతి ఒక్క మహారాష్ట్ర ప్రజలకు అందరికి కూడా చేరింది. దాంతో ఈ నినాదం మెజార్టీ హిందువులను అయితే ఐకమత్యం చేసింది. అర్థమవుతుందా? అదేవిధంగా చివరగా మన ఆంధ్రప్రదేశ్ నాయకుడైనటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారం నిర్వహించినటువంటి అన్ని స్థానాల్లో కూడా బీజేపీ 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించడం ఇక్కడ మరొక ముఖ్యమైన విశేషం. పైన నేను చెప్పిన కారణాలతో పాటు ఇంకా ఎంతోమంది కార్యకర్తల నాయకుల కష్టం అన్నిటి మూలంగా ఈసారి ఎన్డీఏ కూటమి అయితే మహారాష్ట్రలో ల్యాండ్ సైడ్ విక్టరీని అయితే సాధించగలిగింది. ఈ విజయం కోసం బీజేపీ మామూలుగా శ్రమించాల, అంతే కదా. ఇప్పుడు కష్టపడకుండానే విజయం అనేది వస్తుందా? రాదు కదా. ఇది అంతే. అంటే ఈ విజయం వెనక ఎంత కష్టం ఉందో, ఎంతటి వ్యూహరచన ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తానికైతే మహారాష్ట్రలో హిందూ సమాజం మీసం మేలేసిందని చెప్పుకోవచ్చు. దాంట్లో మాత్రం డౌటే లేదు. అర్థమైందా? అది మ్యాటర్. ఎట్లా న్యూసా అది. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.